హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నోటికి కమ్మగా అనిపించే మెంతికూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చేసే ఈ మెంతికూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ మెంతికూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలండి. ఈ మెంతికూరని నూనెలో మాత్రమే మగ్గించుకోవాలి. అప్పుడే మనకి మెంతికూర పచ్చడి టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 4 కట్టల మెంతికూరని ఆకులు తెంపి శుభ్రంగా కడిగి నూనెలో మాత్రమే మగ్గించుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే ఈ విధంగా మెంతికూరని చక్కగా నూనెలో మగ్గించుకున్నానండి. ఇలా మగ్గించుకున్న ఈ మెంతికూరని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 5-6 టొమాటోలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ టొమాటో ముక్కల్ని వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు ఉడకడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే టొమాటో మనకి చక్కగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ టొమాటో మగ్గడానికి ఒక్క 3 నిమిషాలు మూత పెడుతున్నానండి. చూసారు కదా, టొమాటో మెత్తగా మగ్గిపోయింది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మగ్గిపోయిన ఈ టొమాటోలను మిక్సీ జార్లో వేసుకుందామండి. ఈ టొమాటోతో పాటు ముందుగా ఉడికించి పెట్టుకున్న మెంతికూరను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని తాలింపు కోసం ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి. తాలింపు ఎంత బాగా వేగితే మనకి పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుందండి. చూసారు కదా, తాలింపు చక్కగా వేగిపోయింది. ఇలా వేయించుకున్న ఈ తాలింపుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మెంతికూర పచ్చడిలో వేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మెంతికూర పచ్చడి కేవలం రైస్లోకి మాత్రమే కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకైనా అద్దిరిపోతుంది. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ఇలా సింపుల్గా టేస్టీగా మెంతికూర పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే మెంతికూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.